హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు భలే భలే తెలుగు సామెతలు సిరీస్ 5. ఈ సిరీస్ మరికొంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ఈ సామెతలు అనేది మన సమాజంలో ప్రతిబింబాలండి. ఈ సామెతలు పుట్టింది మనిషి నుంచే, మనిషి యొక్క ప్రవర్తన నుంచే. ఈ సామెతలు పూర్వం కవులు పండితులు వాళ్ళ యొక్క ఆలోచనల నుంచి పుట్టినవే ఈ సామెతలు. సో అలాంటి కొన్ని సామెతలను ఇప్పటి తరానికి తెలియజేయాలని నా ఒక ప్రయత్నం. ప్లీజ్ చివరిదాకా చూడండి. ఓడలు బండ్లు వచ్చు, బండ్లు ఓడవచ్చు. అవునటానికి కాదనటానికి అత్తకు అధికారం కానీ కోడలకేముంది? ఔషధం కానిది అవనిలో లేదు. కంచు మోగినట్లు కనకంబు మోగున. కంచె లేని చేను కనతల్లి లేని బిడ్డ ఒకటి. కంచే చేను మేస్తే కండ్లు ముయించవచ్చు కానీ కళలు కనేటట్లు చేయగలమా? కండ్లు కావాలంటవి కడుపు వద్దంటది. కందకు లేని దురద కత్తిపీటక. ఏనుగును చూచి కుక్కలు మరిగినట్టు. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. ఏ రాయితేనేమి పండ్లు ఓడగొట్టుకోవడానికి. ఏరు దాటే వరకు ఎంకన్న, ఏరు దాటినాక సింగన్న. ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడుతుంది. ఏరు దాటి తెప్ప తగలబెట్టినట్టు. ఏలడానికి ఊళ్ళు లేకపోవచ్చు కానీ ఎత్తుకు తినడానికి ఊళ్ళు లేవా? ఏ వాడ చిలక ఆ వాడ పలుకులు పలుకుతుంది. ఒంటి కంటే జంట మేలు. ఒకడి పాటు 10 మంది సాపాటు. ఒక దెబ్బకు 2 పెట్టెలు. కూర్చుని తింటుంటే కొండైనా తరుగుతుంది. ఒళ్ళు వంగని వాడు దొంగలతో కలిసినాడట. ఒళ్ళు వంగని వారికి ఊరు అచ్చిరాదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ది ఛానల్, షేర్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ.